బండ్ల గణేష్కి చెక్ బౌన్సింగ్ కేసులో జైలు శిక్షతో పాటు భారీగా జరిమానా విధించడం జరిగింది. సాధారణంగా చెక్ బౌన్సింగ్ కేసుని ఈ మధ్యకాలంలో కోర్టులు చాలా సీరియస్గానే తీసుకుంటున్నాయి. ఎందుకంటే బ్యాంకింగ్ వ్యవస్థ మీద నమ్మకం కుదరాలని. కానీ ఇక్కడ ఏమవుతున్నదంటే ఇది రాజకీయ కుట్ర అని ప్రజలు భావిస్తున్నారు. ప్రత్యేకంగా మన పవన్ గారి శిష్యురాలైన రజనీ అడ్వకేట్ ప్లస్ జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న ఆమె ఏమంటున్నారంటే, మొన్న హైదరాబాద్లో ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులంతా కూడా వాళ్ళు చంద్రబాబుకి సానుభూతిగా అక్కడ ఒక పెద్ద మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్లో బండ్ల గణేష్ అతను జగన్ మీద కామెంట్ చేశాడు. ఇంకెవరు కూడా చంద్రబాబుని టచ్ చేయలేరు అని గట్టి వార్నింగ్ ఇచ్చారు. దాని ఫలితమే ఈ రోజున గణేష్ యొక్క అరెస్ట్ అని ఆవిడ